ఎమ్మెల్సీ కవిత గారు 2 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి బీసీల హక్కుల కోసం లోకల్ బాడీ రిజర్వేషన్ల గురించి మాట్లాడడం జరిగినారు. దయ్యాలు వేదాలు వల్లించినది ఒకప్పటి సామెత, తాగిన మత్తు ఇంకా దిగలేదన్నది ఇప్పటి సామెత. నాకు ఆ ప్రెస్ మీట్ చూసినాక అర్థమైంది. సోదరి, బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకున్నదా? ఎన్నడన్నా బీసీల హక్కుల గురించి, రిజర్వేషన్ల గురించి, ఉపాధి అవకాశాల గురించి ఎన్నడన్నా సోచాయించినవి 10 సంవత్సరాలు? మీ నాయన ఎంబీసీ కార్పొరేషన్ పెట్టి 2000 కోట్లని చెప్పి 3 కోట్లు ఖర్చు పెడితే ఏడవండి నువ్వు మాట్లాడకుండా. అలాగే బీసీ సబ్సిడీ లోన్ల కోసం బడ్జెట్లో కేటాయించినటువంటి నిధులు 2160 కోట్లయితే దానికోసం ఖర్చు చేసింది 661 కోట్లు. ఆ రోజు ఏడవండి నువ్వు మాట్లాడకుండా. బీసీ సబ్సిడీ లోన్ల కోసం 8,61,000 మంది అప్లై చేసుకుంటే 82,000 మందికే ఇచ్చినాడు, మాట్లాడకుండా ఏడమంటుకున్నావు. ఇవన్నీ ఎలక్షన్ల ముందుకు ఇచ్చినటువంటి ఆర్టీఐ లెక్కలు, నా దగ్గర ఉన్నటువంటి ఇది డేటా ఇన్ఫర్మేషన్. నీకు కావాలంటే పంపుతా, చూసుకో. అట్లాగే లోకల్ బాడీ ఎలక్షన్లకి సంబంధించి మీ నాయన 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 33% బీసీలకి కేటాయిస్తే మీ నాయన వచ్చినాక అది 18% కేటాయించినారు. ఆనాడు ఏడవండినవు అని అడుగుతున్నా. ఇవాళ కొత్తగా ప్రెస్ మీట్ పెట్టి బీసీల హక్కుల కోసం నువ్వు మాట్లాడుతూ అందులో సీతక్కను పేరు తీసుకొని ఆమెని అవహేళన చేస్తున్నట్టుగా మాట్లాడే నైతిక హక్కు నీకుందా అని అడుగుతున్నా. కరెక్టే, నీ లెక్క సీతక్క గడి దొరసాని కాదు, నీ లెక్క లిక్కర్ దంద చేయలే, నీ లెక్క దుబాయ్లో ఆస్తులు కూడా పెట్టలే, నీ లెక్క విల్లాలు కొనలే హైదరాబాద్లో, నీ లెక్క 1000 ఎకరాలు సంపాదించలే, నీ లెక్క వజ్రాలు వైడూర్యాలు లేని బయటకు రాకుండా ఉండదు మా యొక్క, నీ లెక్క పట్టు చీరలు తప్ప వేరే చీర కట్టకుండా మా యొక్క ఉండదు. కరెక్టే, ఇవన్నీ వాస్తవమే, ఇవన్నీ నిజమే. నిత్యం ప్రజలతోనే ప్రజల కోసమే పనిచేస్తున్నటువంటి వ్యక్తి పట్ల ఇలాంటి మాటలు మాట్లాడొచ్చునా నువ్వు? ఆమె ప్రెస్ మీట్ పెడితే నాకు ఈ కష్టం ఎందుకని మాట్లాడినావు. ఈనాటి వరకు కూడా ఆమె రాజకీయ జీవితమే ప్రజలతో తాడిత పీడిత ప్రజల కోసం పోరాటం చేసి ఆ ప్రజల ద్వారా ఆమె రాజకీయాలకు వచ్చినటువంటి వ్యక్తి, వాళ్ళ తరపున నాయకత్వం వహించినటువంటి వ్యక్తి, అడవిలో ఆకలి మంటలకు కూడా భరించుకొని ఆకులలములని బతికి రాజకీయాలకు వచ్చినటువంటి వ్యక్తి. మరి పంచభక్ష పరమాణాలు తిన్నటువంటి వ్యక్తి సీతక్క కాదా? కరెక్టే. మరి నీలాక ఆమె ఆలోచించాలంటే నిజంగానే ఆమె ఎక్కడుండేదు. మరి నీ లెక్క వాళ్ళ నాయన ముఖ్యమంత్రి కాకపాయ్, తండ్రి సాటు బిడ్డ లెక్క ఉండి అన్ని పనులు చేయకపాయ్, నీ లెక్కనే తండ్రిని అడిగి పదవులు తెచ్చుకున్న బాప తామది కాకపాయ్. కరెక్టే, నువ్వు మాట్లాడాలి, ఇట్లనే చెప్పాలా. నీకు ఏ మాత్రము మినిమం చీము నెత్తురు ఉంటే తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడతావా? తాకట్టు పెట్టిన నువ్వు కూడా మాట్లాడేది, నీవు కూడా నా అమ్మ గురించి కించపరిచే విధంగా నువ్వు చేసినటువంటి మాటలు. ఇంకొకసారి సీతక్క గురించి కానీ పార్టీ గురించి కానీ నీవు అవాకు చవాకులు పేలినట్లయితే తెలంగాణ సమాజం సహించదని గుర్తు చేస్తున్నా. సీతక్క ఇవాళ ఈ కింది వర్గాల కోసం రిప్రజెంటేటివ్గా పనిచేస్తుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ లెక్క ఎన్నడన్నా మీ నాయన ఆలోచించిందా? ఈ బీసీలకి వాళ్ళెంతో వాళ్ళ వాటా అంత ఇవ్వాలి, బీసీ వర్గాల కోసం ఇవాళ కులగణన చేపట్టాలని ఎన్నడన్నా మీ నాయన ఆలోచించిందా? కాంగ్రెస్ ఆలోచించింది. ఒక డెమోక్రటిక్గా, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బీసీలను ఎదుగుదల చెయ్యాలన్న ఆలోచన ఉన్నది కాబట్టే కులగణన చేపట్టింది. దాన్ని కూడా రాజకీయంగా పబ్బం గడుపుకోవడం కోసం, నీ రాజకీయ అస్తిత్వం కోసం ఇవాళ జాగృత సంస్థను ముందు పెట్టి రాజకీయం చేస్తున్నావు. భారతీయ జనతా పార్టీ మెప్పు పొందడం కోసం నీ యొక్క పదవులను, నీ యొక్క కేసులను ఇవాళ మెరుగు చేసుకోవడం కోసం, నీ కేసులు ఎత్తివేయించుకోవడం కోసం ఇవాళ నీవు రాజకీయాల గురించి మాట్లాడుతున్నావు. అసలు నైతిక హక్కు నీకుందా అని అడుగుతున్నా. ఒక ఆడబిడ్డవయ్యి ఒక తెలంగాణ రాష్ట్రంలో ఉండి తెలంగాణ రాష్ట్ర మహిళల పక్షాన మాట్లాడతాని ఉద్యమంలో పనిచేసిన నీవు ఇవాళ ఈ రకమైనటువంటి విలువలు లేని రాజకీయాలు చేయడానికి అది నీకు మాత్రమే చెల్లిందని సందర్భంగా గుర్తు చేస్తూ మరొకసారి సీతక్క పట్ల కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ నువ్వు ఏదైనా విషయం గురించి ఎప్పుడైనా ఎక్కడైనా విమర్శించే విధంగా మాట్లాడే ముందు ఆత్మవిమర్శన చేసుకో. నేను గతంలో ఏం చేసినా, ఇవాళ ఏం చేస్తున్నా, ఎన్నడన్నా తెలంగాణ రాష్ట్రంలో ఇంతమంది ఆడబిడ్డలు అత్యాచారాలు అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.